హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ టేస్టీగా అండ్ హెల్దీ డ్రై ఫ్రూట్ స్వీట్ అండి. ఇందులో ఎలాంటి బెల్లం షుగర్ కానీ యూజ్ చేయలేదు, షుగర్ ఫ్రీ స్వీట్ ఇది. సో ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఏదైనా స్వీట్ తినాలి హెల్దీగా అనుకుంటే ఇది చేసి పెట్టేయండి. మీ పిల్లలకి కానీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఈ స్వీట్ని హ్యాపీగా తినొచ్చు. సో చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది, హెల్దీ రెసిపీ కూడా కదండి. సో ప్రిపరేషన్ ఎలా ఉంటుందో చూసేద్దాం. ముందుగా ఈ రెసిపీ కోసం అయితే నేను తీసుకునే ఇంగ్రీడియంట్స్ బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా, కిస్మిస్ కూడా 2 టైప్స్ తీసుకున్నానండి, బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్. ఇక్కడ పుచ్చకాయ గింజలు, గుమ్మడికాయ గింజలు కూడా తీసుకున్నాను. అండ్ వీటితో పాటు వాల్నట్స్ కూడా తీసుకోవచ్చండి. నేనైతే వాల్నట్స్ తీసుకోలేదు, నాకు ఆ టైంకి అవైలబుల్గా లేదని చెప్పి నేను తీసుకోలేదు. వాల్నట్స్ కూడా హెల్త్కి చాలా మంచిది, అవి కూడా మీరు తీసుకోండి. అయితే నేను డేట్స్ని కూడా, ఖర్జూరం ఉంటుంది కదా, వాటిని కూడా గింజలు తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను. జీడిపప్పుని ఇంకా బాదంని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి నెయ్యి వేసుకోండి. ఇంట్లో నెయ్యి అయితే మరీ మంచిది. నేను ఇక్కడ నెయ్యి తీసుకుంటున్నాను 2 టీ స్పూన్స్ వరకు. సో వీటన్నిటినీ కూడా మనం ఇందులో వేయించాలి. ఫస్ట్ నేను జీడిపప్పును వేయిస్తున్నాను. జీడిపప్పు, బాదం కొంచెం వేగడానికి కొంచెం టైం పడుతుందని చెప్పి వీటిని సపరేట్గా వేయించుకుంటున్నాను. ఈ కలర్లోకి వచ్చే వరకు వేయించుకుని పక్కన పెట్టుకోండి జీడిపప్పుని. అండ్ తర్వాత అదే ప్యాన్లో బాదం పప్పును కూడా మీరు వేయించుకోవాలి. సో నెయ్యిలో వేయించుకుంటే ఏంటంటే కొంచెం వేగి కొంచెం క్రిస్పీగా అవుతుంది కదా, అండ్ ఎక్కువ రోజులు నిలువ కూడా ఉంటుంది. సో త్వరగా పాడవదనమాట. ఇందులోనే పుచ్చకాయ పప్పు అండ్ గుమ్మడి గింజలు కూడా నేను ఇక్కడ యాడ్ చేసి వేయిస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా వేయించుకొని అన్నీ కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు గింజలు తీసుకున్న ఖర్జూరం ఉంది కదండి, వాటిని ఇప్పుడు మనం మిక్సర్లో వేసుకోవాలన్నమాట. కొంచెం లైట్గా మెత్తగా అవ్వాలి. సో అందుకని చెప్పి నేను ఇక్కడ మిక్సర్లో వేసుకున్నాను. అండ్ అదే ప్యాన్లో కొంచెం మళ్ళీ నెయ్యి వేసుకొని ఈ మిక్సీ వేసుకున్న ఖర్జూరం ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ చేసుకొని కొంచెం మెల్ట్ అయ్యేంత వరకు కొంచెం సేపు దాన్ని స్టవ్ మీద పెట్టి తిప్పాలి. ఆ తర్వాత ఈ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి, అంతటికి పట్టేలాగా, ఈ ఖర్జూరం అంతా పట్టేలాగా. అంతేనండి. సో ఇప్పుడు మనం ఇది కూల్ అయిన తర్వాత ఒక ఫుడ్ పేపర్ ఉంటుంది కదా, దాని మీద కానీ వేసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, కొంచెం కాలుతుంది, జాగ్రత్తగా మనం దాన్ని రోల్ చేసుకోవాలన్నమాట. ఇలా రోల్ చేసుకొని దాని మీద పాపీ సీడ్స్ ఉంటాయి కదా, గసగసాలు, వాటిని వేసుకొని చక్కగా ఇలా రోల్ చేసుకొని ఒక పేపర్కి ఇలా చుట్టుకొని ఒక 1 అవర్ పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రీజర్లో అయినా పర్లేదు, నార్మల్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు అండి. అలా పెట్టుకుంటే మనకి ఈజీగా కట్ అవుతుంది. సో 1-2 అవర్స్ తర్వాత నేను ఇలా ఓపెన్ చేస్తున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నది ఈ రోల్. సో ఇలా అయిపోతుంది, కొంచెం గట్టిగా అవుతుంది, మనకి కట్ చేయడానికి కూడా ఈజీగా వస్తుందన్నమాట. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి, అంతే. ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే డ్రై ఫ్రూట్ స్వీట్ రెడీ. సో ఈ రెసిపీ చెప్పాను కదండి, ఎవరైనా తినొచ్చు, షుగర్ ఫ్రీ రెసిపీ ఇది. పెద్దవాళ్ళ నుండి పిల్లల వరకు అందరూ తినొచ్చు. ఇంకా ఎదిగే పిల్లలు కూడా పెట్టండి, చాలా మంచిది అండ్ చాలా ఈజీగా కూడా అయిపోతుంది. సో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో పెడితే నేను ఆ వీడియోస్ కూడా తప్పకుండా ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.